ఇప్పుడు కోవిడ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి కదా! మరి నెక్స్ట్ వేవ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? దీంట్లో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఏంటి? నేను చెప్తా వినండి. అయితే నార్మల్‌గా దీంట్లో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, వీక్‌నెస్, టైర్డ్‌నెస్ ఇవి ఉంటాయన్నమాట. అండ్ మరి ఇది వచ్చినప్పుడు కొందరిలో నార్మల్‌గా ఏంటంటే 2-3 డేస్‌లో తగ్గిపోతుంది. కొందరికేంటంటే 5 డేస్ పట్టొచ్చు. కొందరికేంటంటే ఇమ్యూనిటీని బట్టి. ఇప్పుడు నార్మల్‌గా మంచిగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో తొందరగా తగ్గిపోతుంది. చిన్న పిల్లల్లో అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అండ్ మిగతా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్‌లీ ఇదేంటంటే నార్మల్‌గా కోవిడ్ ఏంటంటే మైల్డ్ సింప్టమ్స్ వచ్చి దానికదే ఎళ్ళిపోతుంది. బట్ కొందరిలో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు చిన్న వాళ్ళలో గానీ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కొంచెం వరకు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సేమ్ రెగ్యులర్‌గా హ్యాండ్ వాష్ అనేది కంటిన్యూ చేసుకోండి. బయటికెళ్ళినప్పుడు మాస్క్ అప్లై చేయండి. హెల్తీ డైట్ తీసుకోండి. ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే డైట్ తీసుకోండి. రెస్ట్ మంచిగా తీసుకోండి. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ డైట్ కంట్రోల్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.